బ్యాలెన్స్డ్ ప్రీచింగ్ ఉన్నటువంటి ముఖ్యాంశాల్లో చర్చ్ హిస్టరీ ప్రాధాన్యత చెప్తూ చర్చ్ ఫాదర్స్ గురించి ఒక విషయాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. మనము ఈ బైబిల్ టీచింగ్ అంటే బైబిల్ రీడింగు లేక బైబిల్ మెడిటేషన్ లేకపోతే స్టడీ అధ్యయనం ఇంపార్టెంట్. రెండవది చర్చ్ ఫాదర్స్. మూడవది ముఖ్యమైన ట్రాన్స్లేటర్స్. అంటే ఇప్పుడు చిన్న చిన్న లోకల్ లాంగ్వేజ్లో కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో చేసిన ఫ్రెంచ్ ట్రాన్స్లేటర్ కానివ్వండి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి జాన్ విక్లిఫ్, విలియం టిండేల్ అట్లాంటి వాళ్ళు. తర్వాత మిషనరీస్, ఖండాలు ఖండాలు ఉపఖండాలు వెలిగించిన వాళ్ళు, డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు, తర్వాత విలియం కేరీ లాంటి వాళ్ళు. వీళ్ళ గురించి చెప్పడమే కాకుండా ఒక ముఖ్య అంశాన్ని చర్చ్ బిగినింగ్లో నేను చెప్తాను. ఎప్పుడైతే బైబిల్ గ్రంథం దాదాపుగా క్రీస్తు శకము 100కి పూర్తయిపోయింది, ఇది అపోస్తులుడైన యోహాను ప్రకటన గ్రంథంతో పూర్తయిపోయింది, కానీ అవన్నీ ఒకచోట కలెక్ట్ చేయబడలేదు. ఈలోపు సాతాను కురులు విప్పాడు. వాడు దాదాపుగా 130, 120 AD ప్రాంతానికే ఒక రాంగ్ బైబిల్ని డిస్టర్బ్ చేయటం స్టార్ట్ చేశాడు. మార్సియన్ అనే వాళ్ళు ప్రవేశించి వాడు లూకాసు వార్తని ఎడిట్ చేయాలని చూశాడు. తర్వాత అపోస్తులైన పౌలు పత్రికలను కూడా కొంత ఎడిట్ చేశాడు, కానీ అసలు పత్రికలు కాదు, వాడు ఎడిషనల్ కాపీలు అలా చేశాడు. బట్ ఈ డిడ్ నాట్ ఎడిట్ ఒరిజినల్ కాపీ. ఇలా జరుగుతున్నప్పుడు వాలంటీనస్ అనేవాడేమో డాక్ట్రినల్ కరప్షన్, మార్సియన్ ఏమో టెక్స్ట్ కరప్షన్ చేయాలని చూశాడు. ఎడిషనల్ కాపీలు తయారు చేశాడు, ఒరిజినల్ అలాగే ఉన్నాయి. ఈ వాలంటీనస్ అనేవాడు ఏంటంటే దాదాపుగా 150 ఆ ప్రాంతంలో జీసస్ బాడీ, యేసుక్రీస్తు దేహము, స్పెషల్ బాడీ, ఈ ఫిజికల్ పెయిన్ ఆయనకి తెలియదు, సంథింగ్ గ్రాండ్ కాస్మిక్ ఫ్రేమ్ వర్క్ కనుక మనము కేవలం విశ్వాసం ద్వారా ఆయన బాడీని నమ్ముకున్నంత మాత్రాన ఆయన కార్యాన్ని, శిలువ త్యాగాన్ని నమ్ముకుంటే పరలోకం వెళ్ళాం. కొంత గ్నాస్టిక్ నాలెడ్జ్ని సంపాదించాలి, గ్నాసిస్ నాలెడ్జ్ని, సూపర్ న్యాచురల్ నాలెడ్జ్ని సంపాదించాలని చెప్పి ఒకడు టెక్స్చువల్ కరప్షను, ఒకడేమో డాక్ట్రినల్ కరప్షన్కి తెగబడ్డారు. అప్పుడు ఈయన దాదాపుగా క్రీస్తు శకం 150 ఆ ప్రాంతంలో ఇరేనియస్ అనబడినటువంటి స్కాలర్ ఏం చేశాడంటే ఫస్ట్ 4 సువార్తలని ఒరిజినల్ స్క్రిప్ట్స్ని ఒక చోటకి తీసుకొచ్చి ఈ 4 సువార్తలకు ఎహెస్కేల్ గ్రంథంలో ఉన్న 4 జీవులు 4 ముఖములకు సమానమని, ఇక 3 సువార్తలు కానీ 5 సువార్తలు కానీ ఉండవు, గాస్పల్స్ ఆర్ 4 ఓన్లీ అని కన్ఫర్మ్ చేశాడు ఈయన. అర్థమైందా? ఈయన ఎక్కడ అంటే హౌ వుడ్ యూ లైక్ టు స్టడీ అండర్ ఏ టీచర్ హూ హిమ్సెల్ఫ్ హ్యాడ్ బీన్ ఏ స్టూడెంట్ ఆఫ్ ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్. యేసు ప్రేమించిన శిష్యుల దగ్గర ఆల్రెడీ ఈయన గురువు గారు పాలికార్పు, ఇరేనియస్ గురువు అయినా లేకపోతే ఇరేనియస్ టీచర్ అయినా పాలికార్పు అపోస్తలుడైన యోహాను దగ్గర డైరెక్ట్గా ట్రైనప్ అయినవాడు, ఆయన ఫెలోషిప్లో తిరిగినవాడు కనుక డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి ఆత్మ నింపుదలతో 4 సువార్తలు ఫస్ట్ ఇది చేయబడి. ఇక ఈ ఫస్ట్ కెననైజేషన్, కొత్త నిబంధన ప్రామాణికత చేసిన 4 సువార్తలు స్టార్ట్ చేసినటువంటి ఈయన్ని, ఇరేనియస్ గారిని, కొత్త నిబంధన మొత్తాన్ని 328 ప్రాంతంలో కంప్లీట్గా పోగు చేసి 27 గ్రంథాలు ఒక చోట సమకూర్చి పాత కొత్త నిబంధనలు కలిపి టాబిబుల్ అని పేరేంటి అథనేషియస్, వీళ్ళిద్దరిని కూడా ఛాంపియన్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ అంటారు. ది ఛాంపియన్స్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తు దేహంలో పర్ఫెక్ట్ హ్యుమానిటీ, పర్ఫెక్ట్ డివినిటీ. జీసస్ క్రైస్ట్ బాడీ అట్ ద సేమ్ టైం, at a time, that is the perfect divine humanity. It is filled with the perfect divine humanity. ఒకేసారి సంపూర్ణ దైవత్వము, ఒకేసారి సంపూర్ణ మానవత్వము రెండు ఆ దేహంలో ఉన్నాయని బలంగా ఈ బైబిల్ గ్రంథాన్ని కంపైల్ చేసినటువంటి వీళ్ళు ఈ డాక్టర్ని స్ట్రిక్ట్గా మోసుకెళ్ళారు. అది ఇప్పటికీ మనకి ఎంతో ఆనందాన్ని, ఆత్మీయంగా తృప్తిని, ఆత్మీయ బలాన్ని ఇస్తూ ఉంది. అందుకని వాళ్ళని ఛాంపియన్స్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ అంటారు. ఇక మనము ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోకు, తర్వాత మనకి పాలికార్ప్ ఏమో టర్కీ ప్రాంతంలో సేవకి వెళ్ళిపోయాడు. ఈ పాలికార్పును ఇగ్నేషియస్ ఇద్దరు కూడా అపోస్తలుడైన యోహాను యొక్క డిసైపుల్స్, శిష్యులు, ఆయనతో కలిసి తిరిగారు, ఆయనకి సహకరించారు పరిచర్యలో. వీళ్ళిద్దరిని దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ ఏమో అంతియోకియా చర్చికి 3వ బిషప్గా ఉన్నాడు. ఈ పాలికార్ప్ గారేమో ఈ ప్రాంతానికి స్ముర్న అనబడినటువంటి ప్రకటన గ్రంథంలో చెప్పబడి 7 సంఘాల్లో ఒకటైన టర్కీ ప్రాంతంలోని స్ముర్నాకి బిషప్గా వెళ్ళాడు. బలంగా దేవుని సేవను వాళ్ళు చేశారు. వీళ్ళిద్దరి లక్షణాలు పుణికి పుంజుకున్న వ్యక్తే ఇరేనియస్ గారు. అందుకని అంత బలంగా 4 సువార్తలు ఒక చోటకి చేర్చగలిగాడు. పాత నిబంధన వాళ్ళ టీచింగ్లో పెరిగాడు, కొత్త నిబంధన టీచింగ్లో పెరిగాడు కనుక. ఇంకొకడు బయలుదేరాడు క్రైస్తవ సంఘంలో, అతను ఎవరు? ఆరిగెన్ అనేవాడు. ఈ ఆరిగెను ఇందాక నేను చెప్పినవన్నీ కూడా క్రీస్తు శకము 150 కల్లా పూర్తయింది, దాదాపుగా 150, 200లో పూర్తయింది. ఈ ఆరిగెన్ అనేవాడు అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఉన్నాడు అనమాట. అక్కడ నుంచే ఆ తర్వాత అథనేషియస్ కూడా అలెగ్జాండ్రియన్ బిషప్పే. ఇతను ఏం చేశాడంటే రాంగ్ డాక్ట్రిన్ చేసి, ఎంత రాంగ్ డాక్ట్రిన్ అంటే ఈ సెడ్ దట్ ఫాస్టింగ్,
స్లీప్ డిప్రైవేషన్, పావర్టీ అంట. ఉపవాసం, తర్వాత నిద్ర మానుకోవటం, పేదరికంలో ఉంటే చాలు పరలోకం వెళ్ళిపోతాం, చివరికి దెయ్యాలు కూడా రక్షణ పొందుతాయి అని చెప్పాడు. ఇంత దుర్మార్గపు టీచింగ్ కల్ట్. కానీ ఇది ఇప్పుడు క్రీస్తు శకము 200 ప్రాంతంలో జరిగింది. 220, 230లో జరిగిన తర్వాత ఎథనేషియస్ దాన్ని అంతా కొట్టేసి ఇంకా మిగతా గ్రంథాలన్నీ పోగు చేసి 4 సువార్తలే కాకుండా ఇంకా 23 కూడా కలెక్ట్ చేసి ఈయన దీనికి పేరు పెట్టాడు. టాబిబ్లి అని పేరు పెట్టి బైబిల్ పూర్తి చేసి చక్కటి సువార్తను అందించాడు. ఈయన యేసు ప్రభు దేహాన్ని గురించి పర్ఫెక్ట్ అంశాలు బోధించాడు. ఇలాగూ వీళ్ళు చేయటం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారనేది ఒకసారి మనం చూద్దాం. ఎవరో అపోస్తలుడైన యోహాను శిష్యులైన వీళ్ళిద్దరూ వాళ్ళ యూనిక్ ఫీచర్స్ ఏంటి వాళ్ళ జీవితంలో మనం చూస్తే, ఇగ్నేషియస్ గారేమో ఆయన ఉత్తరాలతో ఆయన యొక్క బిషప్ ఆఫ్ ఇగ్నేషియస్ గారు ఏం చేశారంటే ఫస్ట్ కంపైలర్ ఆఫ్ ది స్ముర్నా అక్కడికి వెళ్ళాడు. ఫస్ట్ ఇరేనియస్ ఆయన శిష్యుడు కనుక ఆయన కంపైల్ చేశాడు. ఈ డిఫెండెడ్ ద ఆర్థడాక్సీ అగేన్స్ట్ హెరెసీ. క్రైస్తవ సంఘం నడవలసినటువంటి అపోస్తలుల పద్ధతిని ఈ మత విద్రోహానికి వ్యతిరేకంగా తిరగబడి కాపాడాడు ఆ పద్ధతిని. ఇగ్నేషియస్ గారేమో ఆయన రాసే ఉత్తరాలతో ఏది క్రీస్తు శకము దాదాపుగా 100వ సంవత్సరంలోనే 100-120 ప్రాంతంలోనే అపోస్తలుడైన యోహాను ఇంకా వృద్ధుడైపోయినప్పుడే ఆయన మరణానికి జస్ట్ తర్వాత కానీ కొంచెం ముందు ఆయన ఉత్తరాలతో సంఘాన్ని బాగా బలపరిచాడు. పోలికార్పు గారేమో శిష్యులను తయారు చేయటం, ఇరేనియస్ గారు లాంటి వాళ్ళని బలపరచడం, తయారు చేయటం, తర్వాత ఆర్థడాక్సీని డిఫెండ్ చేయటం, సనాతన సంఘ పద్ధతులను డిఫెండ్ చేయటం అలా చేసుకుంటూ వచ్చారు. అలా చేసుకొచ్చిన తర్వాత ఎథనేషియస్ కాలానికి ఫుల్ బైబిల్ రావడానికి ముందు ఆరిజిన్ అనేవాడు మళ్ళీ డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని కాపాడటానికి దేవుడిని ప్రేరేపించాడు. అథనేషియస్ ఫుల్ బైబిల్ తయారు చేసి రాంగ్ డాక్ట్రిన్ అంతా కూడా రిమూవ్ చేయడం జరిగింది. అతను ఈ ఆరిజిన్ అనేవాడు చేసిన డిస్టర్బెన్స్ దెయ్యాలు కూడా రక్షణ పొందుతాయి అంటాం, పేదరికంగా ఉంటాం, నిద్ర లేకుండా ఉంటాం, కూల్ లేకుండా ఉంటాం, ఇది చెప్పాడు అతను. తిండి లేకుండా ఉంటాం అందుకని దాన్ని డాగ్మాటిక్ డాక్ట్రిన్ ఆర్ థియాలజీ అన్నారు. అంటే డాగ్మాటిక్ అంటే ఒక్క సిద్ధాంతం అని కాదు, అది ఒక మూర్ఖ సిద్ధాంతం అని మీనింగ్ వస్తుంది. ఆ తర్వాత 330 కాలానికి దాదాపుగా ఫుల్ బైబిల్ బయటకు వచ్చేసింది. ఆయన ఎర్లీ ఏజ్లో చేశాడు. ఆ తర్వాత 4వ శతాబ్దం నాటికి మిషన్ హాస్పిటల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇట్లా ట్రాన్స్లేటర్స్కి, మిషనరీస్కి మంచి ఇన్స్పిరేషన్ చర్చ్ ఫాదర్స్. బైబిల్ ఏమి దేవుడు పైనుంచి కింద కుదరలేదండి. దర్ ఇస్ ఎ ప్రాసెస్. దేవుని చిత్తములో ఒక ప్రాసెస్ ఉందండి. ఒక ప్రాసెస్ లేకుండా, ఒక లాజిక్ లేకుండా, అబ్జర్డ్గా, ఇల్లాజికల్గా, మ్యాజికల్గా జరగాలని కోరుకోవద్దు. అలాగే విశ్వాసాలను ట్రైనప్ చేయకూడదు. దేవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేస్తాడు. అలాగని చెప్పి ప్రతి దానికి కూడాను విశ్వాసులు ఎంతసేపు పైనుంచి ఏదో ఊడిపడద్దు అన్నట్టు చెప్పటం, లాజిక్ లేకుండా మ్యాజికల్గా వాళ్ళని ఫీడ్ చేయటం, ఒక ప్రాసెస్ లేకుండా అబ్జర్డ్గా సడన్గా ఏదో జరిగిపోద్దని వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని పేదవాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఫోటోలు తీసుకోవటం, మాట్లాడితే మీడియాలో చూపించి పై డబ్బులు పోగు చేసుకుని కకృతి బుద్ధి ఉన్న స్వార్థికులకు బుద్ధి చెప్పాల్సింది మీరే. డబ్బు 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 ఎంత తింటే తృప్తి ఉంటుంది. అందుకని అన్నాడు, వీరు మూగ కుక్కలు, మురగలు, ఎంత తినినను వీరికి తృప్తి లేదు అన్నాడు యెషయా గ్రంథంలో. ఎంత తిన్నా తృప్తి లేని దుర్మార్గులు ఉన్నారు, జాగ్రత్త. వీళ్ళ పని ఏంటంటే దురాశ గర్భం ధరించి పాపముని కంటే పాపం పరిపక్వమే మరణానికి కనాలి. దురాశ ఏంటి? విపరీతంగా ఆశించడం. ఇంతని తృప్తి లేదు వీళ్ళకి. దాని ద్వారా పాపం బయటకు వస్తుంది. ఆ పాపము పరిపక్వమై మరణం కనేలోపు కంగారు పడి మేము బాగానే ఉన్నాం, మాకేం కాదు, మా పాపాన్ని దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు, నాకు స్పెషల్ ప్రివిలేజ్ ఉంది దుర్మార్గాలు చేయడానికి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఆలోచించొద్దు. ఈ పరిచర్యలో 3 ముఖ్య అంశాలు. ఒకటేంటంటే కీర్తన 92, 14, 15 వచనాలు తెలుసు కదా. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. యథార్థత కలిగి సేవ చేసే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తారు. ఆయన యందు ఏ చెడుతనము లేదని మనము ప్రసిద్ధి చేస్తాము. ఇస్కరియోతు యూదా కూడా మంచి పని చేశాడు, ప్రవచనం నెరవేర్చాడు అనొద్దు. దుష్టబుద్ధి రానివద్దు. ప్రవచనం దేవుడు ఎలాగైనా నెరవేర్చుకోగలడు. అందుకు ఒకడు దుర్మార్గానికి ఒడికట్టి ద్రోహం చేయాల్సిన పని లేదు. దేవుని నాలెడ్జ్కి అవధులు లేవు. చూడండి ఇక్కడ, గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్, మైటీ ఈజ్ పవర్, హిజ్ అండర్స్టాండింగ్ హ్యాస్ నో లిమిట్స్. జ్ఞానమునకు ఆయన మితి లేనివాడని కీర్తన 147, 5 చెప్తుంది. ఆయన ప్రేమకు కొరత లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన యందు ఏ చెడుతనము లేదు. ఈ 3 అంశాలు ఇజ్రాయెల్ ప్రసాద్ గాస్పెల్ ట్రస్ట్ అండ్ క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటిస్తూనే ఉంటాయి. మీరు కూడా అలా ప్రకటించడానికి సిద్ధపడండి.
మనందరము ఆయన చిత్తాన్ని ప్రకటించి నిండైన దీవెనలు పొందుకుందాం. దైవాశీస్సులు. ఆమేన్.